హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నా సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ కూడా లైక్ చేయండి. అంటే చెప్తేనే లైక్ చేస్తున్నారండి. నేనేమో రోజు చెప్తే రొటీన్గా ఉంటుంది, బోర్ కొడుతుంది అని చెప్పట్లేదు. యాక్చువల్లీ యూట్యూబ్లో ఉన్నది అదే, ప్రతి ఒక్కరు చెప్తేనే లైక్ చేస్తారండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన సబ్స్క్రిప్షన్స్ కూడా స్లో అయ్యాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 months నుంచి బాగా స్లో అయ్యాయి. మీరందరూ కూడా కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి, ఛానల్ గురించి చెప్పండి, కంటెంట్ గురించి చెప్పండి. సో నేను ఈ మధ్య లాస్ట్ 1 week నుంచి ఇన్ టైంలో పోస్ట్ చేయలేదు, అది నాకు తెలుసు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు హెల్త్ బాగోపోవడం, విపరీతమైన త్రోట్ పెయిన్, అండ్ ఏలూరులో జాతర జరిగిందనమాట. గంగనమ్మ జాతర అని 12 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది, చాలా గొప్పగా. సో దానికి నేను వచ్చాను, అక్కడే ఉన్నాను. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఇక మన ఫిబ్రవరి మ్యాగజైన్ రెడీ అవుతుంది. ఫిబ్రవరి మ్యాగజైన్కి సంబంధించి చాలామంది బుక్ చేసుకున్న వాళ్ళు, 1 year బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా 20వ తేదీ తర్వాత నుంచి డెలివరీస్ అవుతాయండి. సో మీకు ఎవరికైనా మ్యాగజైన్ కావాలి అనుకుంటా, ఇదిగోండి ఫిబ్రవరి మ్యాగజైన్ ముఖ చిత్రం. ఇది ఫస్ట్ పేజ్ కనిపిస్తుందా? మేబీ బ్లర్ అవుతుందేమో. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదా అనేది బ్యానర్ కవర్ పేజీ. ఆ తర్వాత తమిళనాడు బెంగాలీ ఎన్నికలు అండ్ వనక పార్లమెంటు గ్రౌండ్ రిపోర్టు అండ్ అత్యంత క్రూరమైన టీడీపీ ఎమ్మెల్యే ఎవరు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల ఎమ్మెల్యే గారు. నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకత, దారుణాలు, ఆగడాలు, ఆటవిక రాజ్యంలో ఉంటుంది. సేమ్ అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన అలాగే చేస్తున్నాడు. అది మనం ఈ నెల మ్యాగజైన్లో బయటికి తీసుకొస్తున్నాం. సో ఇట్లా మీకు విలువైన కంటెంట్ ఉంటుంది. మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, 9391335993. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు అత్యంత విలువైన కంటెంట్ ఉంటుంది. 9391335993కి మెసేజ్ చేయండి మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు. కాలం చెల్లిన చట్టాలు రద్దు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చర్యలు. సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు, తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కు. బృంద స్ఫూర్తిని మరింత సమర్థవంతంగా చాటుకోవాలి. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు. సో నిన్న మంత్రులు అండ్ ఆ శాఖల కార్యదర్శులు అండ్ వివిధ జిల్లాల అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందరితో ప్రభుత్వం సీఎం గారు మీటింగ్ పెట్టారు. ఇందులో కాలం చెల్లిన చట్టాలు నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేసి అనవసర చట్టాలను తొలగిస్తోందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకొస్తున్న ఏఐ సావరణతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికతో జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చేరామని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పరిపాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు అనుకోవద్దు, అధికారులు అంత ఉదాసీనంగా ఉండొద్దు, అంత నిర్లక్ష్యం వహించొద్దు, మేము 4 గోళ్ల మధ్య ఉండే వ్యక్తులం కాదు, ఏ కార్యక్రమం అమల్లోనూ వెనుకబాటు ఉండకూడదు, క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తోంది, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క కార్యక్రమం అమల్లోనూ వెనుకబాటుతనం ఉండకూడదని, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సో అంటే 4 గోళ్ల మధ్య మేము ఉంటాం కదా, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుద్దో మాకు తెలియదని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఆ పరిస్థితి ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది, తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబిల ద్వారా 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు ఆమోదించాం. దీంతో మరో 8.5 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయించాం. 95 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించాం అని సీఎం చంద్రబాబు గారు నిన్న మీటింగ్లో చెప్పారు. ఆల్మోస్ట్ ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్. కుల చిచ్చుకు కుట్రలు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు చంద్రబాబు. రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి పెద్దపీట, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు, మైనర్లకు సోషల్ మీడియా కట్టడి, నియంత్రణ చట్టం తీసుకొస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే, గంజాయి సాగే కాదు వినియోగము తగ్గాలి, 15 రోజులకు ఒకసారి అవగాహన ర్యాలీలు, ఇక ప్రతి నెల సమీక్షిస్తాం ముఖ్యమంత్రి.
సో ఆ మీటింగ్లో అజెండా అంశాలను ఈనాడులో అది వేస్తే ఆంధ్రజ్యోతిలో ఇవి కీలకమైన అంశాలు వేశారనమాట. 16 ఇయర్స్ లోపు వాళ్ళకి సోషల్ మీడియా వాడడానికి వీల్లేదు ఇక మీదట. దానికి సంబంధించి ఒక చట్టం రాబోతోంది. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఏమైనా పోస్టులు పెట్టినా సరే కఠిన చర్యలు తీసుకునేలాగా చట్టం రూపొందిస్తున్నారు. అలాగే టాప్లో విజయవాడ పశ్చిమ, హిందూపురం 5th ప్లేసు, పిఠాపురం 10th ప్లేసు, టాప్ 13లో లేని కుప్పం మంగళగిరి, చిట్టచివరి స్థానంలో గుంటూరు పశ్చిమ. ప్రగతి నివేదిక విడుదల చేసిన చంద్రబాబు నియోజకవర్గాల స్థితిగతులపై ర్యాంకింగ్స్. సో నియోజకవర్గాల వారీగా స్థితిగతుల మీద ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తే అందులో విజయవాడ పశ్చిమ టాప్ ప్లేస్లో ఉంది, హిందూపురం 5, పిఠాపురం 10లో ఉంది, టాప్ 13లో కుప్పం మంగళగిరి లేవని ఇచ్చారు. ఇక నేడు షాతో బాబు భేటీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్, చౌహాన్, వైష్ణవ్తోనూ ఏపీ ప్రాజెక్టులు నిధులపై చర్చలు. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయ లాంజ్లో మర్యాదపూర్వకంగా కలిసిన సచిన్. అది సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు. సీఎం గారు ఢిల్లీ వెళ్ళారనమాట. ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రుల్ని వాళ్ళని కలవబోతున్నారు. దానికి సంబంధించి కూడా కీలకమైన అడుగు పడుతుంది. ఇక అది పక్కన పెడితే రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ వేశారండి నిన్న. రాజ్ కేశిరెడ్డి గారు ఆ బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తూ చాలా కీలకమైన కామెంట్స్ చేసింది. మీరు చేసిన నేరానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇంకా 9 నెలలే జైల్లో ఉన్నారు. సో మీ బెయిల్ పిటిషన్లో మేము జోక్యం చేసుకోలేము. ఆయనపై మద్యం విధానానికి రూపకర్త, ప్రధాన కుట్రదారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకు 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. మీ వాదనలతో ఇతరుల బెయిల్ రద్దవుతుందేమో కానీ మీకు మాత్రం బెయిల్ రాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్ కేశిరెడ్డికి తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. తనకు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29ని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసిన ఎస్ఎల్పీపై జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కేశిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో మీరే ప్రధాన కుట్రదారు, మద్యం పాలసీ రూపకర్త, అనుకూలమైన బ్రాండ్లను ప్రోత్సహించి నెలకు 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల మేము ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో జోక్యం చేసుకోం. కొందరు ముఖ్యమైన సాక్షుల విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు మీ మీద ఉన్న నేరారోపణలతో ముడిపడి ఉన్నాయి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పాపం ఆయనకు బెయిల్ కోసం ఉన్న ప్రధానమైన అవకాశం, అతిపెద్ద అవకాశం కూడా చేజారింది. మేబీ ఒక నెల రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఫ్రెష్గా రివ్యూ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. జైల్లో ఉన్నది 10 నెలలేగా 732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఒక రకంగా సున్నితంగా మందలించి క్లాస్ పీకిందనమాట. అది నెయ్యి కాదు, రసాయనాలమయం. 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ. వాటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తీతీవేకి సరఫరా. ఏమండి, మీకు ఒక డైరీ ఉంది, మీరు 1,00,000 కిలోల నెయ్యి ఎవరికైనా ఇస్తున్నారు అనుకుందాం. 1,00,000 కిలోల నెయ్యి మీరు బయటికి ఇవ్వాలి అనుకున్నప్పుడు కనీసం మీరు ఒక 70,000 లీటర్లో 80,000 లీటర్లో పాలు సేకరించి ఉండాలి కదా. మీ డైరీ రికార్డుల్లో అది ఉండాలి కదా. లేదు, ఒక 10 కేజీల నెయ్యి మీరు బయటకు ఇవ్వాలనుకుందాం. 10 కేజీల నెయ్యి బయటకు ఇవ్వాలంటే మీరు కనీసం 7-8 లీటర్ల పాలు సేకరించి ఉండాలి కదా. మీ దగ్గర అన్ని పాలు ఉండాలి కదా. కానీ వీళ్ళు ఈ బోలేబాబా డైరీ వాళ్ళు పాలు కొనలా, రసాయనాలు కొన్నారు, మోనోగ్లిజరైడ్స్ కొన్నారు, పామ్ ఆయిల్ కొన్నారు. వాళ్ళ రికార్డుల్లో, వాళ్ళ ఆడిటింగ్ విభాగంలో రికార్డులు చూస్తే వీళ్ళు పాలు కొనలేదు, నెయ్యి కొనలేదు, లేదా వెన్న కూడా కొనలేదు. రసాయనాలు, పామ్ ఆయిల్, పామ్ కర్నలు, మోనోగ్లిజరైడ్స్ ఇవన్నీ కొన్నారనమాట. ఒక డైరీలో వీటితో ఏం పని? అదే సిట్ నిర్ధారించింది. సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో తేలింది అదే. అలా వాళ్ళు 234.51 కోట్లు కొల్లగొట్టారనమాట. దాన్ని మరోసారి పోసగుచ్చినట్టు, ఆ కుంభకోణం మొత్తాన్ని, ఆ అపచారం మొత్తాన్ని పోసగుచ్చినట్టు వివరించారు మరోసారి. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం.
103 మంది సభ్యుల సంతకాల సేకరణ, సభాపతితో విపక్ష నేత భేటీ, సభలో అంశాలపై చర్చ. రాహుల్ గాంధీ గారికి లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు సంతకం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. పెద్దగా యూజ్ ఉండదు, కాకపోతే వాళ్ళ నిరసన అలా వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక సీఎంను కలిసిన తితిదేవో ముద్దాడ. సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర. వేగంగా న్యాయం పొందడం ప్రజల హక్కు. శిక్షణ కార్యక్రమంలో జస్టిస్ మానవేంద్ర రాయ్. 15న శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు రద్దు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 15న మహాశివరాత్రి రోజున రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రద్దు చేశారంటండి. నిర్మాణ రంగ కార్మికులకి మంచి రోజులు. వైకాపా ప్రభుత్వంలో ప్రత్యేక సంక్షేమ పథకాలు నిలిపివేత, సాయం అందక ఇబ్బందులు పడిన శ్రామికులు, పథకాల అమలుకు దస్త్రం సిద్ధం చేస్తున్న కార్మిక శాఖ. అయితే ఇక్కడ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్న కొన్ని నిధులు వేరే పథకాలకు మళ్లించారండి. అది ప్రభుత్వం బయటికి చెప్పట్లేదు, ఎవరికి కూడా తెలియట్లేదు. దాదాపుగా 3,000 కోట్ల నిధులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కార్మికులు ఉన్నారు కదా, భవన నిర్మాణ రంగ కార్మికులు, వాళ్ళందరికీ ఒక బోర్డు ఉంది కదా, వాళ్ళు సెస్ చెల్లిస్తారు కొంత. ఆ సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కార్మిక సంక్షేమ బోర్డుకి ఆదాయం వస్తుంది. ఆ బోర్డులో దాదాపుగా ఇప్పుడు 3,000 కోట్లు ఉంది. ఈ 3,000 కోట్లలో నాకున్న సమాచారం మేరకు 500 నుంచి 1,000 కోట్లు మళ్ళింది, వేరే పథకాలకు దానికో మళ్ళించారనేది ఒక సమాచారం. సో అది మళ్ళీ వీళ్ళు సమకూర్చుకుంటే వీళ్ళ ప్రయోజనాల కోసం వాడాలి, వీళ్ళకి బీమా సౌకర్యాల కోసమో దానికోసమో దీనికోసమో వాడాలి. రకరకాల పథకాల కోసమో, అమ్మాయిల వివాహానికి 40,000, ప్రసూతి జరిగితే 20,000, కార్మికుల సహజ మరణానికి 60,000, ఇలా ఇవ్వాలి ఆ 3,000 కోట్లు. కానీ దాన్ని గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు దానికి వినియోగించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని వినియోగించడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తూనే అవసరం కొద్దీ బయటకు వాడుతున్నారు. పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ కొట్టివేత. సరస్వతి వాటాల వ్యవహారంలో కౌంటర్ వేస్తా. NCLATకి నివేదించిన షర్మిల. విజయమ్మ పిటిషన్పై విచారణ మార్చి 17కు వాయిదా. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగర జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయింపు వ్యవహారంలో ప్రతివాదిగా ఉన్న తాను కౌంటర్ దాఖలు చేస్తానని వైఎస్ షర్మిల సోమవారం జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్కు నివేదించారు. ఇందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇక అంబటికి నోటీస్ ఇచ్చి వివరం తీసుకోండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఒకే ఘటనపై 35 కేసులు నమోదు చేశారన్న అంబటి తరపు న్యాయవాది. చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో అంబటి రాంబాబు గారి మీద 35 చోట్ల కేసులు నమోదు చేశారు. ఓవరాల్గా ఆయన మీద 52 కేసులు నమోదు చేశారు. సీఎం గారిని దూషించిన కేసులో 35 చోట్ల, ఆ చివర శ్రీకాకుళం నుంచి ఈ చివర అనంతపురం, చిత్తూరు వరకు ఆయన మీద కేసులు పెడుతూనే ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ. సో ఆయనకు బెయిల్ అయితే వచ్చింది. సీఎం గారిని దూషించిన కేసులో నిన్న కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే పోలీసుల మీద రుబాబు ప్రదర్శించాడు చూసారా, పోలీసుల మీద రివర్స్ అయ్యాడు. ఆ కేసులో మాత్రం పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు అతనికి బెయిల్ ఇవ్వాల. ఖైదీలకు చిత్రహింసలపై డీఐజీకి ఫిర్యాదు. ఏపీలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెదేపా ఎంపీల వినతి. మీరు చూడండి, అంబటి రాంబాబు గారు జైలు నుంచి వచ్చాక ఆయన యూట్యూబ్ ఛానల్లో తన జైలు జీవితం మీద సీరియస్గా వీడియోలు చేస్తాడు. ఆయన స్వర్ణ కార్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ. అమల్లోకి 3 అంచెల వ్యవస్థ. డిప్యుటేషన్లపై 2,778 మంది అధికారుల నియామకం. విధులు బాధ్యతలపై మార్గదర్శకాలు విడుదల. స్వర్ణ గ్రామ వార్డు శాఖల్లో కొత్తగా ప్రవేశపెట్టిన 3 అంచెల వ్యవస్థకు సంబంధించి జిల్లా, మండల, పట్టణ స్థాయిలో ఈ కార్యాలయాల పర్యవేక్షణ కోసం అధికారుల నియామక ప్రక్రియను పూర్తి చేసిన శాఖ అంటారు. జిల్లా స్థాయిలో అధికారులు, మండల, పట్టణ స్థాయిలో కూడా అధికారులు నియమించి వాళ్ళకు ప్రత్యేకమైన బాధ్యతలు ఇస్తున్నారు. ఇక యూరప్ పర్యటనకు మహిళా రైతులు. పార్వతీపురం, మన్యం జిల్లా దుర్బిలికి చెందిన ఆరికి నరసమ్మ, అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సంతపాలెనికి చెందిన లాలం జ్యోతి అనే 2 మహిళా రైతులు యూరప్లో పర్యటించే అరుదైన అవకాశం దక్కిందంట. గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం. శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన. ఆలస్యంగా స్పర్శ దర్శనాలకు అనుమతివ్వడంతో ఆగ్రహం. గేట్లు ఎక్కి ప్రధాన ద్వారం వైపు చొచ్చుకెళ్లిన శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సోమవారం భక్తులు పోటెత్తారు. సాధారణ శివదీక్షా భక్తులతో ఆలయ క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి శివదీక్ష భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి చంద్రవతి కళ్యాణ మండపంలో గంటల తరబడి ఎదురు చూశారు. ఉదయం 10 గంటలకైనా దర్శనం జరగకపోవడంతో క్యూ లైన్ నిండిపోవడంతో భక్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయంట.
ఇక బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా పటిష్ట చర్యలు. సో ఇవన్నీ ఫస్ట్ పేజీకి కంటిన్యూషన్ వార్తలు. పెళ్లి పేరిట చెల్లిపై అత్యాచారం, ఇది ఒక దారుణమైన వార్త అండి. అసలు ఈ వార్త చదివితే ఇలా కూడా మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. భార్యాభర్తలు విడిపోయారు, వాళ్ళకు 3 పిల్లలు. కుమారుడికేమో 21 సంవత్సరాలు, 2 కుమార్తెల్లో ఒక కుమార్తెకు 17 సంవత్సరాలు, మరో కుమార్తెకు 15 సంవత్సరాలు. ఈ కుమారుడు 21 సంవత్సరాల కుమారుడు ఆ 17 సంవత్సరాల వయసున్న కుమార్తె అంటే తన చెల్లికి బయటికి తీసుకెళ్ళి నీకు నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కుమారుడేమో తండ్రితో ఉంటున్నారు, కుమార్తెలు ఇద్దరు తల్లితో ఉంటున్నారు. ఈ కుమారుడేమో నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తా, నాన్న నిన్ను చూడాలనుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుంటే మనం ఒక చోట ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి లైంగికంగా వాడుకొని గర్భవతం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడంట. సొంత అన్న సొంత తండ్రి ఆ కుమార్తెకి చేసిన మోసం అది. మన తెలుగు రాష్ట్రంలో ఒంగోలు దగ్గర కొండపిలో జరిగింది ఆ విషయం. సో ఆ ఘటన చూస్తే కళ్ళ నీళ్ళు ఆగలే, కాసేపు కళ్ళు చెమర్చాయనమాట. అంత దారుణమైన ఘటన. చూడండి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి. 2 కుమార్తెలతో తల్లి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడులో ఉంటుండగా కుమారుడితో కలిపి తండ్రి ప్రకాశం జిల్లా కొండ మండలం పెంట్లూరులో స్థిరపడ్డాడు. 2023లో వారి కుమారుడు 21 ఏళ్ళు తల్లి చెల్లెల వద్దకు వెళ్తున్నట్టు చెప్పి మంటాడుకు వచ్చాడు. పెద్ద చెల్లితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకొని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. 2024లో క్రిస్మస్ సందర్భంగా మంటాడుకు వచ్చి నాన్న దగ్గరకు వెళ్దామని చెప్పి చెల్లిని విజయవాడలో ఓ చర్చికి తీసుకెళ్లి తాళి కట్టాడు. తర్వాత ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె గర్భం దాల్చడంతో ఆమెకు తెలియని చోట ఒక ఒంగోలు దగ్గరలో ఒక ఊర్లో వదిలేసి పరారయ్యాడంట. సో దీని మీద అప్పట్లో 2024లో కేసు నమోదైతే ఇప్పుడు నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించింది విజయవాడ ఫోక్సో కోర్టు. అతడు మరణించే వరకు జైల్లోనే ఉండాలని చెప్పింది. ఫ్రీహోల్డ్ భూములపై విచారణకు మరో నెల గడువు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు. ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు నేడు 5 కేంద్ర మంత్రులతో భేటీ. ఇవన్నీ ఈనాడు అంశాలు. మరింత ఎత్తుకు ఆల్మట్టి. నాడు నేడు బాబు మౌనమే. ఏపీ ఆయకట్టు ఎడారే. 87,818 కోట్లతో భూసేకరణ పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్. డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులు వేగవంతం. 129.72 నుంచి ఏకంగా 279 టీఎంసీలకు పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం. యూకేపీ 3 కింద అదనంగా 173 టీఎంసీలు వాడుకొని 5.90 లక్షల హెక్టార్లకు నీళ్లు. ఇప్పటికే 1.13 లక్షల హెక్టార్లలో జలాలను పారించిన కర్ణాటక. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా రాకుండా పోతుంది. కర్ణాటక ఎక్కువ నీళ్లు వాడేసుకుంటారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది అని ఒక వార్తని, ఒక అంశాన్ని దీనిలో ప్రచురించారు సాక్షిలో. ఇది కీలకమైన అంశమే, పెద్ద అంశమే. సో మరి కేంద్రం కల్పించుకోవాల్సిన అంశం, కేంద్రం మాట్లాడాల్సిన అంశం. ఇక ఆప్కాస్ ఉద్యోగాలకు మంగళం. ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టుల్లో 50% ప్రైవేటు పరం. ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాల్లో వేలాది మంది దరఖాస్తు. సంక్షేమ శాఖలో కూడా ఇదే విధానం అమలుకు రంగం సిద్ధం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్. 10 శాఖల్లో ఉద్యోగులకు 10.5 నెలలకే వేతనాలు చెల్లించాలని ఆదేశం. ప్రభుత్వం తాజా జీవో నెంబర్ 12తో మళ్లీ శ్రమదోపిడి. ఇప్పటికే 5 నెలలుగా వొకేషన్ ఇన్స్ట్రక్టర్లకు వేతనం ఇవ్వని కాంట్రాక్టు సంస్థ. గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రక్షణకు ఆప్కాస్ ఏర్పాటు. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే మాత్రం ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నన్ను కూడా చాలామంది ఆప్కాస్ వాళ్ళు సంప్రదించారు. అయితే వాళ్ళ సమస్య ఏంటి అనేది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుద్దాము, మాట్లాడదామని చెప్పాను. సో ఇది మాత్రం చాలా తీవ్రమైన సమస్య అండి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆప్కాసు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రక్షణ కోసం. చిరుద్యోగులకు ఏజెన్సీ నుంచి దోపిడీలు జరగకుండా రక్షణ కల్పించింది. కానీ ఆ పోస్టులకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇక ఎక్సైజ్ ఆదాయం 7% డమాల్. ప్రభుత్వ ఖజానాకు గండి పడడమే దీనికి కారణం అంటున్న ఆర్థిక నిపుణులు. నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్ అంతా టీడీపీ నేతల దోపిడీ. మరోవైపు ద్రవ్యలోటు 85,269 కోట్లు. దేశంలో ఏపీలోనే అత్యధికం.
రాష్ట్రం సొంత ఆదాయం జీఎస్డిపిలో 7.6%. ఒడిశా ఛత్తీస్గఢ్ కంటే ఏపీ సొంత ఆదాయం తక్కువ. జీఎస్డిపిలో 35% ఎగబాకిన ఏపీ అప్పులు. సీఎం సదస్సులో ఆర్థిక శాఖ ప్రజెంటేషన్. ఐఏఎస్లం అన్నీ తెలుసుకోవద్దు, తెలుసు అనుకోవద్దు. నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి యత్నించాలి. వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాలు సాధన బాధ్యత కలెక్టర్లు మంత్రులదే. సంతానోత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహకాలు మంత్రులు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. బాబు పాలనలో హాలాహలం. రోజుకు 8 మంది రైతు కూలీల బలవన్మరణం. అమ్మో ఏంటి లెక్క! 2025లో 2865 మంది అంట. అన్ని వర్గాలు కలిపి 8433 మంది బలవన్మరణం. 2024 కంటే 4.8% పెరిగిన ఇవి. భవితపై భరోసా లేకనే చంద్రబాబు ప్రభుత్వంలో దుస్థితి ఇది. పోలీస్ శాఖ నివేదిక వెల్లడి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 కంటే 2025లో రైతులు అండ్ రైతు కూలీలు బలవన్మరణాలు ఎక్కువయ్యాయి అనేది ఒక వార్త రాశారు. ఇక ఓఆర్ఆర్ భూసేకరణలో మా భూములకు మినహాయింపు ఇవ్వండి, కంకిపాడు మండల రైతుల విజ్ఞప్తి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో మా భూములకు మినహాయింపు ఇచ్చి రక్షణ కల్పించండి అంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన రైతులు జాయింట్ కలెక్టర్ నవీన్కు సోమవారం మీకోసంలో వినతిపత్రం అందించారంట. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఇష్టానుసారంగా అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నేత అయినందున తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి. కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసాని రఘురాం లేఖ. అనుకున్నదేగా, మంది మార్పులను తీసుకొస్తారు. ఆయన పరామర్శకు వెళ్ళినా, ఓదార్పుకు వెళ్ళినా, లేదా ఇది ఒక పరామర్శకు ఆయన ప్యాలెస్ నుంచి ఒక మాజీ నాయకుడు, మాజీ మంత్రి ఇంటికి వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది. కానీ దారిలో భారీ ఎత్తున జన సమీకరణ చేయడం, ర్యాలీలు చేయడం, కావాలని జనాలందరినీ రప్పించి షో చేయడం వలన పోలీసులకు కూడా రక్షణ కల్పించడం ఇబ్బందిగా మారుతుంది. సో వాళ్ళే సమస్య క్రియేట్ చేసి వాళ్ళే ఆ సమస్యను హైలైట్ చేస్తున్నారనమాట. సమస్య క్రియేట్ చేస్తున్నదే వైసీపీ వాళ్ళు. దాన్ని హైలైట్ చేసి ఇదిగో రక్షణ కల్పించడం లేదు, భద్రత మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఇలా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. వారి పరిస్థితి కంటతడి పెట్టించింది. 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా. టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు. ఏం లేదు, నిన్న ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, 35 గ్రామాల్లో తిరిగాను, ఇంతమంది కుటుంబాలతో మమేకమయ్యాను, వాళ్ళ సమస్యలు తెలుసుకొని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక, పిల్లలకు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, పేదరికంతో ఉన్న వాళ్ళ కష్టాలు చూసి చెల్లించిపోయానని చెప్పి ఆయన ఒక వాట్సాప్ స్టేటస్ పెడితే దాన్ని సాక్షిలో ఇంత హైలైట్ చేసి రాశారు. సరుకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం. బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం హెచ్చరిక. జాబితా పూర్తికి మరో వారం గడువు. ఇక సిబిఓ పోస్టులకు సై అంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 16 సర్కిల్స్లో 2000కు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందంట. ఇక ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారో అంబటి మీద కేసులు నమోదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. తగిన ఫిర్యాదులను ఎందుకు వాంగ్మూలాలుగా పరిగణించడం లేదో చెప్పండి. రాంబాబుపై కేసుల విచారణలో సెక్షన్ 35 క్లాజ్ 3 ప్రకారం నడుచుకోవాలని ఆదేశం. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా. ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తున్న చర్యలు ఆగడం లేదు. ఇప్పటికే సెంటర్ ప్లాంట్, SMS1 వంటి కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన యాజమాన్యం తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణను కూడా ప్రైవేటు చేతుల్లోకి నెట్టేసిందంట. ఇక స్థానిక ఎన్నికలపై నేడు SEC కీలక సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి గడువు కాబట్టి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈరోజు వివిధ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ అవుతుంది. అలాగే వైద్య చికిత్సల ధరలపై హైకోర్టు విచారణ అంట. బాబు సర్కార్పై శివమెత్తిన స్వాములు
మహాశివరాత్రి శ్రీశైలంలో జరిగిన అంశాన్ని హైలైట్ చేశారు సాక్షిలో. ఇంక్రిమెంటు ప్రమోషనల్ ఛానల్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వండి అని మరో అంశం ఇచ్చారండి. సో ఇవన్నీ సాక్షిలో రాసిన అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతిలో అయితే ఈ సీఎం గారు మీటింగ్ ఒకటి హైలైట్ చేసి, ఇక నీటి ఎద్దడి రావద్దు, వేసవిలో ముందస్తు చర్యలు తీసుకోండి, హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు మంత్రులదే బాధ్యత, అంగన్వాడీలో పోషకాహారం, సంజీవని ద్వారా జూలై నాటికి 66 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్లు, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు, 12వ తరగతి వరకు 70 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలి, 10th అత్యుత్తమ ఫలితాలు సాధించాలో 100 రోజుల యాక్షన్ ప్లాన్, మంత్రులు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే సీఎం చంద్రబాబు. ఇక కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత, వాటిని తక్షణమే ఖర్చు చేయాలి ముఖ్యమంత్రి, వ్యాపారులను వేధించొద్దు, పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలి, దేవాదాయ శాఖ పనితీరుపై అసంతృప్తి, ఆన్లైన్పై శాఖలన్నింటికీ మార్చి 31 డెడ్లైన్. కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత. ఇక బేరసారాలన్నీ ఢిల్లీలోనే, కల్తీ నెయ్యిలో రోజుకు కొత్త కోణం, వైబీపీఏ చిన్నప్పన్ను అక్కడే కలిసిన ప్రీమియర్ డైరీ ఎండీ గుప్తా, కిలోకు 7 రూపాయలు కమిషన్ ఇచ్చేలా డీల్, పొమిల్ జైన్తోనూ ఢిల్లీలోనే భేటీ, కిలోకి 25 ఇవ్వాలని డిమాండ్, దీనిపై జైన్ ఫిర్యాదు చేసిన వైవి మౌనం, గుప్తాను కలిసిన ఎంపీ నివాస్ ఎవరి అండతో చిన్నప్పన్న జోక్యం, ఆ దిశగా దృష్టి సారించిన సిట్ దృష్టి సారించిన అంశాలు చాలా ఉన్నాయి, సిట్ చెప్పని అంశాలు, దర్యాప్తు చేయని అంశాలు చాలానే ఉన్నాయి. సో దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇక చొక్కలో కల్తీ, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా కల్తీలేళ్ళు, పత్రాలు కాల్ రికార్డుల్లో అడ్డంగా దొరికారు, కల్తీని ఘోరాపచారం, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకండి, చంద్రబాబు శ్రీవారి ఆలయ పెద్ద చేయరు లేక, లడ్డూ జేహాద్ జరిగిందేమో, కల్తీపై అప్పటి పాలకవర్గం క్షమాపణ చెప్పాలి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద. ఎస్, అసెంబ్లీకి ఒక్కరోజు వైసీపీ, రేపు గవర్నర్ ప్రసంగానికి హాజరు. అందరికంటే ముందు మన ఛానల్లోనే చెప్పాం, వైసీపీ వాళ్ళు ఒకరోజు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది, గవర్నర్ ప్రసంగానికి వెళ్ళే అవకాశం ఉందని మన ఛానల్లో వారం రోజుల కింద నేను వీడియో చేశాను. రేపు వెళ్తున్నారు. ఇక 3.25 లక్షల కోట్లతో రాఫెల్ మెగా డీల్, వాయుసేనకు 114 F-14 ఫైటర్ జెట్లు, 96 విమానాలు భారత్లోనే తయారు, 2030 నుంచి సరఫరా ప్రారంభం, ఫ్రాన్స్తో ఒప్పందానికి భారత్ సిద్ధం. ఇక జైలులో ఉన్నది 10 నెలలుగా ఇదే రాజకేశ్వర రెడ్డి. యూరోప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు, పలు దేశాల్లో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు రాజీనామా, అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మండెల్సన్కు ఎప్స్టీన్తో లింకులు, బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు, స్టార్మర్ చీఫ్ స్టాఫ్ మెక్స్వీనే కూడా రాజీనామా చేశారు, పదవి ఆలోచన లేదన్న ప్రధాని స్టార్మర్. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలో అమెరికాను దాటి పలు యూరప్ దేశాల రాజకీయ దౌత్య వర్గాలతో పాటు యూకే రాజకుటుంబం పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్రిటన్లో సాక్షాత్తు ప్రధానమంత్రి పీఠమే కదులుతుండగా, నార్వే, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్కు ఎప్స్టీన్తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్ఐఆర్తో ఆటంకాలకు అనుమతించం, రాష్ట్రాలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి సుప్రీం. మాపై ఇంత తీవ్ర ఆరోపణ, అధికార పార్టీ ఒత్తిడితోనే మీ ప్రకటన, స్పీకర్కు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ, లోక్సభకు వచ్చే ధైర్యం ప్రధాని మోదీకి లేదు, కాంగ్రెస్ నేత ప్రియాంక. ఓంప్రకాష్ బిర్లాపై అవిశ్వాసం. సో ఇవన్నీ ఇది. తర్వాత సైబర్ నేరాల ద్వారా 54,000 కోట్ల దోపిడీ, ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ, నివారణకు నిబంధనలు రూపొందించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. సైబర్ నేరాల ద్వారా ఒక సంవత్సరంలో 54,000 కోట్లు కొల్లగొట్టారంటండి దేశంలో. వాహనాల కొనుగోలుకు పాన్ తప్పనిసరి, 5 లక్షల కంటే ఖరీదైన వాటికి వర్తింపు. కొత్తగా వాహనాలు కొంటే 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పాన్ ఉంది. ఆల్రెడీ ఇస్తున్నాగా పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు అన్నీ. ఇక జూన్ తర్వాత ఎల్నినో, నైరుతిపై ప్రతికూల ప్రభావం, స్కైమెట్ తాజా అంచనా, వచ్చే నెలలో మరింత స్పష్టత. ఇక పిఎఫ్ సొమ్ము విత్డ్రాకు ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నారంట, ఏప్రిల్లో ఆవిష్కరణకు సన్నాహాలు. ఇక దేశంలో క్యాన్సర్ కేర్ సెంటర్లో పనిచేసాయి 34% మాత్రమే, వాటిలోనూ అత్యధికం తెలంగాణ, బీహార్, కర్ణాటకలోనే పనిచేస్తున్నా, ఇంకా చాలా చోట్ల పనిచేయట్లేదు అనేది ఒక రిపోర్ట్ ఉంది, అదొకటి ప్రస్తావించారు. ఆంధ్రప్రభలో చూస్తే సీఎం గారు రివ్యూ మీటింగ్ని హైలైట్ చేశారండి. అటు ఇటు అన్ని వైపులా కూడా సీఎం గారు రివ్యూ మీటింగ్ హైలైట్ చేశారు. తర్వాత
ఎన్టీఆర్ జిల్లా నెంబర్ 1 అంట. బెస్ట్ నియోజకవర్గంగా విజయవాడ వెస్ట్, ఏ ప్లేస్లో పిఠాపురం, హిందూపురం, తర్వాత స్థానాల్లో గాజువాక, కాకినాడ, విజయవాడ తూర్పు, ఏ ప్లస్లో 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్లో 153 నియోజకవర్గాలు ఉన్నాయంట. జిల్లాల వారీ పనితీరు సూచీకలపై సీఎం చంద్రబాబు సమీక్ష. మన్యం జిల్లాలో విద్యా కుసుమాలు, ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్న ప్రమాణాలు, చివరి స్థానంలో వైఎస్ఆర్ కడప అని జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ర్యాంకులు రిలీజ్ చేశారు ప్రగతి నివేదికలు. ఇక దూర విద్య అంతా మిథ్య. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో అవకతవకలపై తీవ్ర ఆరోపణలు. ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఖాయం. ఏఎన్యు దూర విద్య పరీక్షలు వ్యాపారంగా మారాయన్న విమర్శలు. పరీక్షల పేరుతో మాఫియా రాజ్యం. దూర విద్యలో ఆచార్యుల పాత్రపై అనుమానాలు. ఓకే, నాయకత్వ లక్షణం నిర్భయత్వం. నరేంద్ర మోదీ గారే ఈ మాట చెప్పింది. ఇతరుల నుంచి నేర్చుకునేవాడే నిజమైన నాయకుడు. సొంత దారిని వదులుకోడు, బాధ్యత తీసుకుంటాడు, సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కొంటాడు. లోక్సభకు వెళ్ళం మనం, దేశవ్యాప్తంగా రగులుతున్న సమస్యల మీద మాట్లాడరు అసలు. ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. సరే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామండి. ఒంటెల క్యాట్ వాక్ అంట. హర్యానాలోని కురుక్షేత్రంలో నిర్వహించిన ఒంటెల క్యాట్ వాక్ పలువురిని ఆకట్టుకుంది అనేది వార్త ఇచ్చారు. తర్వాత కుబేర్ @21 కోట్లు. హర్యానాలోని పశువుల మహాప్రదర్శనలో ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిచ్చాయి. దేశం నలుమూల నుంచి వేల పశువులు ఈ ప్రదర్శనకు తరలివచ్చాయి. అందులో 21 కోట్ల విలువైన ముర్రా జాతికి చెందిన కుబేర్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. T20 మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కదా. ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతుంటే దేశమంతా ఉరుతొలుగుతుంది. రకరకాల ప్రయత్నాల ద్వారా పలువురు తమ అభిమానాన్ని చాటుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్ సందర్భంగా గుర్తును పోయేలా ఏదైనా పని చేయాలనుకున్నాడు వారణాసికి చెందిన చేనేతకారులు. అందులో భాగంగా బెనారసీ మోడల్లో క్రికెటర్ చీరను రూపొందించారు. వెండి జరీతో దాన్ని తయారు చేశారు. దానిపై పలు పురుషుల అండ్ మహిళల T20 కప్ ప్రపంచ కప్లు కనిపించాలని నేశారు. దీన్ని తయారు చేయడానికి తమకు 20 రోజులు పట్టిందని చేనేత కళాకారులు తెలిపారు. దాని ధర 35,000 వరకు ఉంటుందని వివరించారు. ఏఐని చూసి భయపడకండి, దానిపై పట్టు సాధించండి, మొబైల్లకు బానిసలుగా మారద్దు. పరీక్ష పే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు. డిజిటల్ అరెస్టులు, బందిపోటు దోపిడీలే సుప్రీంకోర్టు వ్యాఖ్య. చంద్రయాన్ 4 దిగే చోటు ఖరారు. సర్కు ఆటంకాలు సృష్టించినవు సుప్రీంకోర్టు ఉద్ఘాటన. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. పశ్చిమ బెంగాల్తో సహా అన్ని రాష్ట్రాలకు చెప్పింది దాన్ని ఎవరో అడ్డుకోవద్దు అని. ఢిల్లీలో 15 పాఠశాలకు బాంబు బెదిరింపు. నక్సలిజంతో ఏ సమాజమో బాగుపడలేదు, మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా హిమంత వీడియోలు. గౌరవ్ గొగోయ్ ఆరోపణ. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన వీడియోలతో ముస్లింలను వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని లోక్సభ ఎంపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారట. అద్నాన్ సమీతో భోజనం చేయడం దేశ వ్యతిరేక చర్య. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్పై కాంగ్రెస్ ఆగ్రహం. దేశ వ్యతిరేక చర్యగా అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్తాన్ విమానదళంలో పైలట్గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడం దేశ వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ పార్టీ మోహన్ భగవత్ మీద చెప్తోంది. ఆయన పాటలంటే పడి చేస్తారు జనం. ఇప్పుడు ఆయన తండ్రి అలా చేశారని ఆయన మీద ఆరోపణలు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రేపటి నుంచి యాజ్ పర్ షెడ్యూల్ యాజ్ యూజువల్ మన న్యూస్ కంటెంట్ ఉంటుంది. సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు, మంత్లీ మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. 9391 335 993 నెంబర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.